లిక్కర్ స్కామ్ గురించి నిన్న ఈడీ వాళ్ళు విజయసాయి రెడ్డి గారిని విచారణ చేశారు. అప్రాక్సిమేట్గా 7 గంటల పాటు విచారణ చేశారంట. 7 గంటల తర్వాత, అంటే విచారణ పూర్తయిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాల్లో మాట్లాడాడు. నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలన చేస్తున్నాడు, ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఏమేమి జరుగుతుంది, అంటే అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా అనేక విషయాలు జరిగిపోయాయి. కొన్ని విషయాలు ఆయన దాకా చేరేటి కూడా కాదు. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మడం మానేశాడంట. దానికి కారణం ఆయన చుట్టూ ఉన్నటువంటి కోటరీయే. ఏదైతే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడు, ఆ విధంగా విజయసాయి రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచే పార్టీని లాగేసుకుంటాడు, తన చేతుల్లోకి తీసేసుకుంటాడని చెప్పేసి ఎవరో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ఇంజెక్ట్ చేశారంట. అది దాన్ని నమ్మాడంట. ఆయన నమ్మడం నా దౌర్భాగ్యం, నా బ్యాడ్ లక్ అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆనాటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఈయనకు చోటు దొరకలేదంట, లేదంట. 2020 నుంచి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా దూరంగా ఉన్నాడంట. ఇవన్నీ కూడా విజయసాయి రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం కూడా జరిగింది. ఇంకేదో కోటరీ అన్నాడు. ఎనీహౌ ఇంకా కొన్ని విషయాలు చెప్పాడు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇలానే పరిపాలన చేస్తే మరికొన్ని సంవత్సరాల్లో ఈ పార్టీ అధికారం కోల్పోవడం పక్కా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొక విషయం చెప్పాడు ఆయన, కూటమి ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావడం కొంచెం కష్టంగానే ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో కూటమిని విడగొట్టాలి అని చెప్పేసి కూడా ఆయన చెప్పాడు. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా చాలా విషయాలు చెప్పాడు, కానీ ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించి అవన్నీ కూడా విచారణ దశలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. ఇంకొక మాట అన్నాడు ఆయన, నేను రాజకీయాల నుంచి తప్పుకోలేదు అనేసి చెప్పాడు. అప్పుడేమో రాజకీయాలు మానేశాను, రాజకీయాలు నాకు వద్దు, నేను వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పేసి చెప్పినటువంటి ఇదే విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు నేను రాజకీయాల నుంచి తప్పుకోలేదు, రాజకీయాల్లోకి వస్తాను, తన రాజకీయ వేదిక ఏ విధంగా ఉంటుందో మీడియాకు కూడా చెప్తాను, రాజకీయాల నుంచి తప్పుకోనని స్పష్టం చేశాడు విజయసాయి రెడ్డి గారు. ఈ నెల 25వ తేదీతో రాజకీయాలకు దూరంగా ఉండి ఏడాది పూర్తయింది. ఆ తర్వాత తన రాజకీయ వేదికను, భవిష్యత్తు ప్రణాళికలను త్వరలో ప్రకటిస్తానని చెప్పేశారు ఏడాది తర్వాత. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఆయన కోటరీ వ్యవస్థ ఇలాగే కొనసాగితే ఆయన మళ్ళీ అధికారంలోకి రావడం కొంచెం కష్టం అనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా కూటమిని విడగొడితే జగన్మోహన్ రెడ్డి గారికి మరొక అవకాశం దక్కుతుంది. తాను జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడూ విమర్శించలేదు, జగనే తనను విమర్శించాడు, తాను ఎక్కడా ప్రలోభాలకు లొంగలేదు, జగన్ తనపై చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. నేను ఎప్పుడు తప్పు చేయలేదు, నేను ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయలేదు, అలాంటి నా మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి ఆయన ఒకంత బాధపడుతూ మాట్లాడడం జరిగింది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా విజయసాయి రెడ్డి గారు బీజేపీలోకి చేరుతారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేడు, అటు వైసీపీలోకి అది క్వశ్చన్ మార్కు, ఇంకా వెళ్తే జనసేన ఉంది, తర్వాత బీజేపీ ఉంది. జనసేన పార్టీలోకి ఆయన వెళ్తాడా అంటే అదొక పెద్ద క్వశ్చన్ మార్కే. ఇంక వెళ్తే బీజేపీతో మంచి సత్సంబాలు ఉన్నాయి కాబట్టి ఆ పార్టీలోకి వెళ్తాడేమో అన్న ఊహాగానాలు కూడా నడుస్తున్నాయి. నిన్న ఆయన చేసినటువంటి ప్రకటన బట్టి తిరిగి రాజకీయాలకు వస్తే ఆయన వేదిక బీజేపీ అవుతుందని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. అదేవిధంగా కేంద్ర పెద్దలతో విజయసాయి రెడ్డి గారికి మంచి సత్సంబాలు ఉన్నాయి. అలాగే ట్విట్టర్లో బీజేపీని వారి సిద్ధాంతాలను పొగడ్తలతో ప్రశంసిస్తూ చేస్తున్నటువంటి ట్వీట్లు చూస్తే ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు ఏ పార్టీలో చేరినా ఆయన ప్రధాన ఎజెండా షర్మిల మాదిరిగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడమే ఆయన ఎజెండానా, లేకపోతే ఇంకొక కార్యాచరణ ఏమైనా సరే ప్రకటిస్తారా అన్నది కూడా చూడాలి. ఈ మధ్యకాలంలో షర్మిల గారు ఎక్కడ ఉన్నారో తెలియదు, కానీ ఆమె ఎక్కువగా మాట్లాడడం లేదు, ఎక్కడ ఉన్నారో తెలియదు, ఆమె స్టేట్మెంట్ లేవు, ఆమె ట్వీట్లు లేవు, ఆమె పోస్టులు ఏం కనిపించట్లేదు.
మరి ఏమైంది ఏమో తెలియలే. ఇప్పుడు ఆమె డ్యూటీని ఏమైనా అసలు విజయసాయిరెడ్డి గారు ఏమైనా తీసుకుంటాడా, లేకపోతే విజయసాయిరెడ్డి గారు ఏ పార్టీలోనా చేరి జగన్మోహన్ రెడ్డి గారి మీద కాకుండా అధికార పార్టీ మీద విమర్శలు చేస్తారా అన్నది కూడా చూడాలి. అందులోనూ విజయసాయిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ గురించి కూడా చాలా మాట్లాడాడు. తెలుగుదేశం పార్టీ చాలా అన్యాయం చేస్తుంది, ఈ కూటమి ప్రభుత్వం అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టి ఇబ్బందులు పాలు చేస్తుంది, ఈ కూటమి ప్రభుత్వాన్ని మాత్రం వదిలేదు లేదు, ఈ కూటమి ప్రభుత్వం కథ అయితే కూడా తెలుస్తామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. ఇలానే కొనసాగితే మాత్రం ఈ కూటమి ప్రభుత్వానికి తక్కువ రోజులే పరిపాలించే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా మాట్లాడాడు. ఒకసారి విజయసాయిరెడ్డి గారి మాటలోనే మీరందరూ కూడా ఒకసారి వినండి. అధ్వానంగా ఉంది. టీడీపీ ప్రభుత్వం అధ్వానంగా ఉంది. పక్షపాత ధోరణి, కుల వివక్షత, అసమర్థత, వీటితన్నిటితో కలిపి ప్రజలలో ఉన్నటువంటి అసంతృప్తి, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ లీడర్, ఆయన అర్థం చేసుకుని ఆయన రెక్టిఫై చేసుకుంటే బహుశా అధికారంలో కొనసాగుతారేమో, కానీ లేకుంటే ఆయన అధికారంలోకి తిరిగి వచ్చేటటువంటి అవకాశమే లేదు.